కాబట్టి సందేహం లేదు. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతో చిన్నప్పరెడ్డి గారు ఉన్నారు, ఏపీ నెట్ క్యాప్ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్సీపీ నాయకులు. చిన్నప్పరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ప్యానల్ సభ్యులకి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. చెప్పండి సార్. సో మీ ప్రభుత్వం ఆనాడు గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారందరికీ కూడా వారి హక్కులను వారికి గుర్తు చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ సభలు మొదటిసారిగా దాదాపు 13,320 గ్రామ సభలు నిర్వహించారు. ఆ గ్రామ సభల్లో మరి పంచాయతీ వ్యవస్థలకు సంబంధించినటువంటి వారి హక్కులు, వారి అధికారాల గురించి చర్చించారు. అవన్నీ కూడా వారికే కల్పించేటువంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు కాబట్టి ఖచ్చితంగా గ్రామాల అభివృద్ధి చేయటమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అని చెప్పేసి ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే గతంలో మెజారిటీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచారు కాబట్టి సో ఇప్పుడు వారందరూ కూడా కూటమి ప్రభుత్వం వైపే మొగ్గు చూపేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే వారందరూ కూడా హక్కులను, అధికారాలను కల్పిస్తూ మరి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది కాబట్టి మరి వైకాపాలో గెలిచినటువంటి, అంటే సింబల్ కాకపోయినప్పటికీ సానుభూతి పరులుగా, మద్దతుదారులుగా గెలుస్తారు కాబట్టి వారందరూ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైపే చూస్తూ ఉన్నారు. ఏమంటారు చిన్నప్పరెడ్డి గారు? సార్, ఈ రోజు గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి తీరు చూస్తే గతంలో జన్మభూమి కమిటీలు అనేటువంటి వాటిని చంద్రబాబు నాయుడు గారు కూడా పెట్టడం జరిగింది. జన్మభూమి కమిటీలకి మేకప్ వేస్తే పెట్టినటువంటి గ్రామ సభల్లాగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనేటటువంటి ఒక బొమ్మని చూపించి ఇలా గ్రామాల్లోకి వెళ్ళటానికి, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల దగ్గరకి గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి అన్ని అవకాశాలన్నిటిని కూడా ప్రజల దగ్గరకు చేర్చింది. వారందరూ కూడా, ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా అట్రాక్ట్ చేయాలన్నటువంటి దాంట్లో వీళ్ళు వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో గ్రామంలో ఈ రోజు ఏదో ఫంక్షన్లు చంద్రబాబు నాయుడు గారు ఒక రోజులోనే ఇచ్చారు, 2 రోజుల్లోనే ఇచ్చారు అనేది 2014 నుంచి 2019 దాకా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 3 రోజులు 4 రోజులు 1వ తారీఖు నుంచి 4వ తారీఖు దాకా రోడ్లమ్మటి ముసలోళ్ళు కర్రలు పట్టుకొని, మనుషులు మనవాళ్ళని పట్టుకొని, కొడుకులను పట్టుకొని స్కూళ్ళ దగ్గర నిలబడి, పంచాయతీల దగ్గర నిలబడి నానా గందరగోళం అయిపోయేటటువంటి పరిస్థితిని చెలించి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను పెట్టి అవ్వాతాతల్ని గౌరవిస్తూ మీరు ఇంటి దగ్గరే ఉండండి, మీ ఇంటికి పెన్షన్ పంపిస్తానని చెప్పేసి తెల్లవారుజామున 5:30 నుంచే పెన్షన్స్ ఇంటికి చేర్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఇది కాదా గ్రామానికి ఆ బ్యూటీ తీసుకొచ్చేటటువంటి పరిస్థితి, వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పరిస్థితిని? అలాగే నాడు నేడు స్కూల్స్ డెవలప్ చేసి పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇచ్చి గ్రామాల్లో నుంచి పిల్లలంతా కూడా చదువుకుంటే ఆ ఊరు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడితే ప్రపంచం అంతా కూడా బాగుంటుందని చెప్పేసి ఆశించి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం సైతం పెట్టి ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి ధీటుగా తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంతకన్నా ఈ రోజు జరిగేది ఏంటంటే, ఇచ్చినటువంటి పేపర్లు జన్మభూమి కమిటీలో తీసుకునేవాళ్ళు, ఆ టెంట్ లోనే పక్కన చెత్తముట్లో పడేసేవాళ్ళు. అదే సిచ్యువేషన్ జరుగుతుంది. ఇవాళ పంచాయతీ ప్రెసిడెంట్లకి విలువ లేకుండా చేశారు, లేకపోతే డబ్బులు లేకుండా చేశారని చెప్పేసి గ్రామ సచివాలయాలు, గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు, పంచాయతీ ప్రెసిడెంట్ అంతా కోఆర్డినేషన్ తో చేసుకోబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంత సులభంగా పెన్షన్స్ పంపించగలిగింది, ఆసరా ఇవ్వగలిగింది, చేయూత ఇవ్వగలిగింది, అమ్మఒడి ఇవ్వగలిగింది. ఏది చేయగలిగినా గ్రామాల్లో ఆ నెట్వర్క్ లేకపోతే చెయ్యదు కాదు. పంచాయతీ ప్రెసిడెంట్ అనే అతను ప్రధానమంత్రి దేశానికి ఎంత ఇంపార్టెంటో గ్రామానికి అదే ఇంపార్టెంట్ తోటి పంచాయతీ ప్రెసిడెంట్ కూడా హక్కులు ఉంటాయి. ఎవరు తీసేస్తే పంచాయతీ హక్కులు వెళ్ళవండి. ఈ రోజు హక్కులు వెళ్ళకపోయినా వారి నిధులు లాగేస్తే వెళ్ళిపోతాయి. ఏమండి, హక్కులు తీసేసే అంశం పక్కన పెడితే వారి నిధులు లాగేసుకుంటే ఖజానా ఖాళీ అయిపోతుంది, పంచాయతీ ఖజానా.
సార్ నిధులు కాజేశారు, నిధులు లాక్కోటాలు, లేకపోతే ఇంకోటి సార్ ఏది జరిగినా పంచాయతీ ప్రెసిడెంట్ సంతకాలు, అనుమతులు అన్ని పద్ధతి ప్రకారం జరగాల్సిందే. కాకపోతే మీరు చేసినంత మీడియా హడావుడి, మీరు చేసినంత మేమేదో చేస్తున్నాం, పంచాయతీ ప్రెసిడెంట్లు అసలు అన్యాయం అయిపోయారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేకప్ వేసి బాగా కూర్చోబెట్టి తెల్ల చొక్కా వేసి కూర్చోబెడతామని మొన్న ఆగస్టు 15 రోజున తలా 10,000 15,000 రూపాయలు ఆ పంచాయతీలకు సంబంధించి ఇవ్వంగానే మేకప్ కిట్ కొనుక్కోగానే సరిపోదండి. పంచాయతీకి కావాల్సినటువంటి చేయడానికి ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థని ఓన్ చేసుకోలేని పరిస్థితిలో వాలంటీర్ వ్యవస్థ ఉంటే ఎంత ఉపయోగం అంటే గంటలో నీకు కావాల్సిన సమాచారం అంతా, రాష్ట్రానికి సంబంధించిన సమాచారం అంతా కూడా తీసుకొచ్చి ఎక్కడ జబ్బులు ఉన్నాయా, లేకపోతే వాటర్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏది కావాలన్నా సరే ఇంటి దగ్గరికి వెళ్ళి. మరి వీళ్ళందరూ దేనికి సార్? గ్రామంలో ఉండేటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శులు, లేకపోతే విఆర్ఓలు, విఆర్ఏలు, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు, వీళ్ళందరూ ఏం చేస్తారు? వైద్య అధికారులు సార్ వాళ్ళందరికేమో ప్రభుత్వానికి సంబంధించినటువంటి హక్కులు ఉంటాయి. వీళ్ళేమో రిప్రజెంటేషన్ వాళ్ళు ఇచ్చినవి తీసుకుపోయి ఆ పంచాయతీ కార్యాలయంలో ఆ సచివాలయ వ్యవస్థకి అనుసంధానంగా పంపించడానికి ఒక బారికేడ్ అడ్డం లాగా ఉండి వాళ్ళు తీసుకెళ్లి చేసేటటువంటి పరిస్థితి. ఎంత సంతోషపడ్డారంటే గ్రామంలోని ప్రతి అవ్వాతాత రైతులు సార్ రైతు భరోసా కేంద్రాలకి ఈ రోజు అందించకపోతే ఇలా పంచాయతీల కాడ మళ్ళీ మొత్తం క్యూలో నిలబడతా ఉన్నారు. ఎప్పుడైనా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కరోజైనా క్యూలో నిలబడ్డారు సార్? అలాగే పంచాయతీలకు సంబంధించి స్కూళ్లలో ఎప్పుడైనా 2014 కాదు 2000 సంవత్సరం నుంచి తీసుకోండి, ఒక్కసారైనా స్కూళ్లలో ముందే పుస్తకాలు తీసుకొచ్చి పిల్లలకి డ్రెస్సులు తీసుకొచ్చి పెట్టినాయి. 2014 నుంచి కానీ 2019 నుంచి కానీ 2019 నుంచి 24 వరకు మాత్రమే చరిత్ర మొత్తం చూసుకోండి తీసుకొచ్చి పెట్టినటువంటి. అంటే ఇవన్నీ ఎలా సాధ్యమైనవి సార్? ఒక వ్యూహం, ఒక ఆలోచన, ఒక మాస్టర్ మైండ్ ఉంటే అవుతుంది. మీడియా మైండ్ ఉంటేనో లేకపోతే నేను విజనరీ అని చెప్పుకుంటేనో అవ్వదు సార్. ఈ రోజు అచ్యుతాపురంలో జరిగినటువంటి ఘటనలకు సంబంధించిన 17 మంది చనిపోతే దాని గురించి మాట్లాడే వాళ్ళు లేక ఇవాళ వీటన్నిటిని డైవర్ట్ పొలిటిక్స్ చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి 2 రోజుల నుంచి కూడా దాని మీద చర్చించామండి. చూస్తే సార్ వాళ్ళు చెప్పుకునే బాధలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎల్జీ ఫార్మల్ జరిగినటువంటి దానికి వైజాగ్ లో పొద్దున తెల్లవారుజామున 3ంటికి జరిగితే 5ంటికల్లా కలెక్టర్ పోయి అక్కడ వాళ్ళందరినీ కూడా పరామర్శించి దానికి కావాల్సిన అంబులెన్స్లు అన్ని సెట్ చేసి ప్రజలను ముందు అక్కడి నుంచి తీసుకొచ్చేసి అక్కడ గ్యాస్ లీక్ అయినటువంటి ప్రమాదం నుంచి కంగారు పడతా ఉంటే మేమున్నామని కమిషనర్ గారు, కలెక్టర్ గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు 10ంటికల్లా వెళ్ళిపోయి వెంటనే జరిగిన ప్రమాదాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి ఒక్కొక్కరికి ₹1 కోటి శాంక్షన్ చేసి అక్కడ 10 లక్షల రూపాయలు హాస్పిటల్లో ఉన్నోళ్ళకి, ఊర్లలో ఉన్నోళ్ళకి కూడా పనులకు వెళ్ళాలి కాదు కాబట్టి ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు. అలాంటి ఇవి సార్ చేయాల్సింది. సమస్య వచ్చినప్పుడు స్పందించే గుణంగా ప్రతి దానికి కూడా ఏదో వెళ్ళాము, చూసాము, మీడియా కవరేజ్ చేసుకున్నాం, ఫోటోలు వేయించుకున్నాం, మాకు కావాల్సింది చెప్పుకున్నాం, చేసుకున్నాం అనే దానికోసం చేసే పరిపాలన అది ఏదో 4 రోజులు నడిస్తే నడవచ్చు కానీ కాసేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే నిజాయితీగా ఎంతవరకు పనిచేస్తారో మనం కూడా చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి బీజాన్ని ప్రతిదాన్ని కూడా వీళ్ళు నడపాల్సిందే, ఏది వదిలిపెట్టడానికి వీల్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదోడికి అండగా ఉంటది. వీళ్ళు ఇచ్చినటువంటి అర్జీలను కానీ వీళ్ళు ఏదైనా సరే నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మేము ప్రజలకు అండగా ఉంటాం. గ్రామ సభల్ని ఖచ్చితంగా అర్జీల్లో మెజారిటీ బాధితులు అందరూ కూడా వైసీపీ బాధితులే అనేది కూడా డిస్కషన్ జరుగుతూ ఉంది సార్. వైసీపీ బాధితులు అంటే మొన్న మీ వసంత కృష్ణ ప్రసాద్ గారు ఒక మీడియాలో మాట్లాడుతూ అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే, ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇసుక పాలసీ తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మొత్తాన్ని దెబ్బతీశాడు అని. ఏంటయ్యానంటే ఒక్కొక్క జిల్లాకి సంబంధించి ఒక టెండర్ ప్రకారం 22 కోట్లు 20 కోట్లు గవర్నమెంట్ కి వచ్చేటట్టుగా చేశారు. అది చేస్తే
వాళ్ళు డబ్బులు కట్టినటువంటి 22 కోట్ల రూపాయలు వాళ్ళు సంపాదించడానికి చేతకాక 17 కోట్లు 16 కోట్లు నెల వచ్చేది, మిగతా అంతా కూడా నష్టపోయినారని చెప్పేసి. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి దోచిపెట్టల జగన్మోహన్ రెడ్డి గారు. చివరి వరకు చుట్టూ ఉండే 10 మందికి దోచిపెట్టారు కోసం ఉమ్, ఆయన కష్టపడి పనిచేశారు. ఈయన పంచాయతీలలోంచి డబ్బులు తీసుకోవాల్సిన పనో ఇంకోటో జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం లేదు. ఉమ్, ఖచ్చితంగా ప్రతి రూపాయిని ఒడిసి పట్టారు కాబట్టి 2,70,000 కోట్ల రూపాయల డిబిటీ ద్వారా పేదవాడికి అందరు కూడా అందించడం జరిగింది. లేకపోతే అది సాధ్యం కాదు. ఈ రోజు వెళ్ళి ఎందుకు హామీలన్నీ ఎగ్గొడతా ఉన్నారంటే ఇవన్నీ కూడా దుబారా సార్. 40 లక్షల టన్నుల ఇసుకని 10 రోజుల్లో చిటికేసి అమ్మేశారు సార్. రాష్ట్రంలో ఉన్నది మొత్తం దోచేశారు సార్. ఈ రోజు మొత్తం కూడా కొత్తగా మళ్ళీ తీసిన ఇసుక 20 లక్షల టన్నులు కూడా లేదు. 40 లక్షల టన్నుల ఇసుకని జగన్మోహన్ రెడ్డి గారు నిల్వలు చేసి పెడితే అప్పనంగా దోచేసుకున్నారు. ఇదే సార్ పంచాయతీలని డెవలప్ చేసేది వీళ్ళ సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారే చేయాలి పంచాయతీలు డెవలప్ కావాలంటే. ఓకే ఇది సార్ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అంటే. రైట్. మళ్ళీ వస్తానండి చిన్నప్పరెడ్డి గారు. సో మనతోటి